ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ఈ రోజున దేవుడి వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే యెషయా గ్రంథము 43:1 భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా శక్తు. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు అన్యులు వాళ్ళకున్న జీవితంలో ఉన్న శ్రమలో బాధలను బట్టి బాధపడుతూ దుఃఖంతో ఉంటారు. ఈ రోజున నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడి మారు మనసు పొందిన నీకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి స్థితిలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేను తోడుగా ఉంటాను. ఎందుకంటే ఈ రోజున పేరు పెట్టి నేను పిలుచుకొని ఉన్నాను. ఈ లోకంలో భక్తిహీనుల జీవితంలో నేను వెళ్ళకుండా నేను పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా నేను ఏర్పరచుకొని ఉన్నాను. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏ స్థితి వచ్చినా కూడా మనుషులు నీకు సహాయం చేయకపోవచ్చు, కానీ ఈ రోజున నా యందు విశ్వసించి నా యందు రక్షించబడిన నీకు ఏది కూడా కదువు కాదు. ఏ సెకండ్కి ఏది కావాలో, ఏ నిమిషానికి ఏది అందించాలో అది నేను నీకు అందిస్తాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఎవరైతే మరి రక్షించబడి మారు మనసు పొంది కొన్ని శ్రమలలో, ఇబ్బందుల్లో, బాధల్లో, కష్టాల్లో నలిగిపోతూ ఆదరణ లేక, సహాయం లేక ఆందోళన పడుతున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నేను సహాయకుడిని, నేను బలపరుస్తాను, నేను లేవనెత్తుతాను, నేను లోకానికి పరిచయం చేయగలుగుతాను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నలిగిపోతూ ఉన్నా, ఎలాంటి జీవితంలో నువ్వు బాధపడుతూ ఉన్నా కూడా భయపడిన అవసరం లేదు. ఈ రోజున నీకు నేను సహాయకుడిని. ఈ లోకంలో నేను తప్ప నీకు సహాయం చేసేవాడు లేడు, నేను తప్ప నేను ఆదరించి లేవనెత్తేవాడు లేడని ఈ రోజున దేవుడు ఎవరైతే బాధపడుతూ దుఃఖంలో జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా భయపడకుండా నా యందు దేవుడు ఉన్నాడు, నన్ను లేవనెత్తగలుగుతాడు, నన్ను నూరెద్దరికి ఆశీర్వదించే విధంగా నన్ను బలపరచగలుగుతాడని చిన్నపాటి విశ్వాసంతో ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.